మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతూ ఉంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి చిత్రీకరణ కేరళలో జరుగుతూ ఉంది. చిత్రీకరణ జరుగుతున్నటువంటి సమయంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యి అవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒక యూట్యూబరు చిరంజీవి నయనతార మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలను వీడియోలు తీసి అలాగే ఫోటోలు కూడా తీసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ మేకర్స్ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో ఏముంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మెగా 157 లీక్లపై మెగా 157 టీం నుండి స్ట్రాంగ్ వార్నింగ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రం తెరకెక్కుతూ ఉంది. అది మెగాస్టార్ చిరంజీవి గారికి 157వ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించినటువంటి సన్నివేశాలు కేరళలో చిత్రీకరణ జరుగుతున్నటువంటి సమయంలో ఒక యూట్యూబర్ ఆ చిత్రీకరణ జరుగుతున్నటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను లీక్ చేశాడు. ఆ లీక్ చేసినటువంటి నేపథ్యంలో టీం అతనికి మరికొంతమందికి కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారి మనం అది చూస్తే, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి మెగా 157 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ఈ సినిమా మేకర్స్ ప్లాన్ చేశారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి అవి బయటకు అయితే రాలేదు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అధికారిక అప్డేట్స్ ఏవి బయటకు రాకపోయినా అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు షూటింగ్ వివరాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు ఈ సినిమా బృందం. అయితే ఈ సినిమా బృందానికి మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్నటువంటి షెడ్యూల్లో చిరంజీవి నయనతార మీద కీలకమైనటువంటి సన్నివేశాలు, అలాగే ఒక పాట చిత్రీకరిస్తుండగా అందులో భాగంగా ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయాన్ని గమనించినటువంటి చిత్ర బృందం తాజాగా అధికారికంగా స్పందించింది. అలాంటి లీకులను పంచుకోవద్దని, అభిమానులు మేకర్స్ నుంచి వచ్చేటువంటి అధికారిక అప్డేట్ కోసం ఓపికగా ఉండాలని, లీక్డ్ కంటెంట్ను షేర్ చేయకుండా సహకరించాలని చిత్ర బృందం అయితే విజ్ఞప్తి చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఇలా సెట్స్ లోపల తీసినటువంటి ఫోటోలు, వీడియోలు బయటికి రావడం వల్ల సినిమా మీద అది నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. పైగా ఇది కేవలం లీక్ మాత్రమే కాదు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కూడా. ఇలా ఎవరు చేస్తే వారిపై కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ సినిమా చాలా జాగ్రత్తగా, ప్రేమతో, ఎంతో కష్టపడి మేము చేస్తూ వస్తూ ఉన్నాం. అందుకే ఫ్యాన్స్కి కానీ మీడియా వేదికలకి ఒకే అభ్యర్థన చేస్తూ ఉన్నాం, మాకు తోడుగా నిలబడండి. అధికారిక సమాచారం రాగానే మేమే మీతో పంచుకుంటాం. మనమంతా కలిసి ఈ ప్రాజెక్ట్ను అందంగా బాగుపడేలా చూసుకుందాం. ఎలాంటి లీకులు లేకుండా మనం సమర్థంగా ముందుకు నడిచేలాగా పక్కా ప్రణాళికతో ముందుకు అడుగులు వేద్దాం. మీ ప్రేమ సహకారం కోసం ధన్యవాదాలు అంటూ నోట్ విడుదల చేశారు. ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతూ ఉంది. సో షైన్ స్క్రీన్స్ అనేటువంటి సంస్థ ఈ నోట్ను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోట్ సారాంశం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది కేవలం లీక్ మాత్రమే కాదు, కాపీరైట్ ఉల్లంఘన హక్కుల కింద కూడా ఇది వస్తుంది. ఎవరైతే ఆ సన్నివేశాలను లీక్ చేశారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా మూవీ టీం అయితే తెలియజేస్తుంది. దాంతోపాటుగా అభిమానులు అయితే సంయమనం పాటించండి, మాకు సహకరించండి. ఈ సినిమాకి సంబంధించినటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మీరు ఈ లీక్ అయినటువంటి సమాచారాన్ని షేర్ చేయకండి అంటూ మీడియా వారిని అలాగే అభిమానులను కూడా ఈ మూవీ టీం అయితే కోరుతూ ఉంది. నిజంగా
నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక యూట్యూబరు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలను ఆయన కెమెరాలో బంధించి కొన్ని ఫోటోలను అలాగే కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వీడియో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది కేరళలో జరుగుతున్నటువంటి ఒక షూట్గా తెలుస్తోంది. ఒక పడవలో ఆ పడవ అందంగా ఆ పడవను ముస్తాబు చేస్తున్నారు. అంటే ఒక పెళ్లి సీనో లేదంటే ఒక పాటో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా దాని ప్రకారం తెలుస్తూ ఉంది. ఆ పడవనైతే ముస్తాబు చేస్తున్నారు. ఆ పడవలోనే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార వీరిద్దరూ కూర్చున్నట్లుగా వారిద్దరికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా ఆ యూట్యూబర్ అయితే ఆ వీడియో తీశాడు. వీడియో తీయడమే కాదు, ఆ యూట్యూబర్ ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నయనతార గారి కాంబినేషన్లో కొన్ని సీన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పెళ్లికి సంబంధించినటువంటి సన్నివేశం షూట్ జరుగుతోంది, లేదా ఒక పాటకు సంబంధించినటువంటి సన్నివేశం షూట్ జరుగుతుంది అంటూ కూడా ఆ వీడియోలు తీయడమే కాకుండా ఆ వీడియోలకు సంబంధించి ఆ యూట్యూబర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, ఈ మూవీ టీం నిజంగా కంగారు పడిపోవడం, ఆ తర్వాత ఎవరైతే వీటిని షేర్ చేస్తున్నారో వారందరినీ రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే మీడియాకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రెస్ నోటే కాదు, అభిమానులకి మీడియాకి అందరికి కలిపి ఒక నోట్ అయితే అఫిషియల్ నోట్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఆ అఫిషియల్ నోట్ ప్రకారంగా ఇలా సెట్స్ లోపల తీసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రావడం వల్ల సినిమా మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ నెగిటివ్ ప్రభావం అనేది ఖచ్చితంగా సినిమా మీద పడేటువంటి అవకాశం ఉంది. పైగా ఇది కేవలం లీక్ మాత్రమే కాదు, కాపీ రైట్ ఉల్లంఘన హక్కు కూడా ఇది అంటూ వారైతే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఎవరు చేస్తే వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు తీసుకునే దాంట్లో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మేము ఈ సినిమా చాలా జాగ్రత్తగా ప్రేమతో ఎంతో కష్టపడి చేస్తూ ఉన్నాము. అందుకే అభిమానులకి మీడియా వేదికలకి మేము మా అభ్యర్థన, మాకు తోడుగా నిలబడండి. ఇటువంటి సమయాల్లో అధికారిక సమాచారం రాగానే మేమే మీతో పంచుకుంటాం. మనమంతా కలిసి ఈ ప్రాజెక్ట్ను అందంగా బాగుపడేలా చూసుకుందాం. ఎలాంటి లీకులు లేకుండా మనం సమర్థవంతంగా ముందుకు సాగుదాం. దానికి మీ సహాయ సహకారాలు కూడా, మీ కోఆపరేషన్ కూడా మాకు అవసరం అంటూ కూడా చిత్ర యూనిట్ అయితే వారు విజ్ఞప్తి చేస్తూ ఈ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఆ సదరు యూట్యూబర్ ఎవరైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి సన్నివేశాలను లీక్ చేస్తూ ఆయన ఒక వీడియో పెట్టాడో ఆ వీడియోని మన తెలుగువారు కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, వాటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఆ సినిమా యూనిట్ మీద అది నెగిటివ్ ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు ఆ లీక్ అయినటువంటి సన్నివేశాలను మీరు సర్క్యులేట్ చేయకండి అంటూ కూడా సినిమా యూనిట్ అయితే అభ్యర్థిస్తూ ఉన్నారు.